తీసుకున్నటువంటి నిర్ణయం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి పంపించినటువంటి అంశం మనందరికీ తెలుసు. ఇదే అంశం దాదాపు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశమే ఇవాళ ప్రధానంగా చర్చగా నడుస్తున్న అంశం మీ అందరికి తెలుసు. ఇవాళ నేను అంటా ఉన్నాను, బీసీ రిజర్వేషన్ల పైన ఇవాళ బీజేపీ వైఖరి మొన్న రామచంద్రరావు గారి మాటల్లోనే అర్థమైపోయింది. అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు బీసీ రిజర్వేషన్ల పైన కానీ కులగణనలో కనీసం బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు పాల్గొనలేదు. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఇంతవరకు తెలియపరచలేదు. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పైన అంటే ఎంత సిగ్గుగా ఉందంటే, బీజేపీ అవలంబిస్తున్నటువంటి వైఖరినే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తుందా అనడానికి ఇంతవరకు తన పార్టీ యొక్క వైఖరి, ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా ఇవాళ బీసీల పట్ల ఇంత అసెంబ్లీలో తీర్మానం చేసి కులగణన చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు నిత్యం కేంద్ర మంత్రుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీగా ఉండి 10 ఏళ్ల అధికారం అనుభవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు 42% రిజర్వేషన్ల పైన కులగణన పైన ఇంతవరకు వాళ్ళ వైఖరి ప్రకటించకపోవడం బీసీల వ్యతిరేక పార్టీని అనేది రుజువైంది. దానిపైన కూడా కేటీఆర్ మాట్లాడతారో, హరీష్ రావు మాట్లాడతారో, కేసీఆర్ మాట్లాడతారో తెలుసుకోవాల్సిన అంశం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ నేను అంటా ఉన్నాను, 70 ఏళ్లుగా హక్కుల కోసం ఆకాంక్షల కోసం ఎదురు చూసినటువంటి బీసీలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకొని బడుగు బలహీన వర్గాల పార్టీగా ఒక సోషల్ జస్టిస్గా తెలంగాణ రాష్ట్రం నుంచే సామాజిక న్యాయానికి పునాదులు వేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా చెప్పక మనం మీ అందరికి తెలుసు. ఇవాళ బీసీల బిల్లును ప్రధానంగా 9th షెడ్యూల్లో చేస్తేనే దానికి ఒక రాజ్యాంగ హోదా ఉంటుంది, చట్టబద్ధత ఉంటుందనే ప్రధాన ఉద్దేశంతోనే మనం ఇవాళ ఢిల్లీకి పంపి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 9th షెడ్యూల్లో చేరిస్తే దానికి ఒక చట్టబద్ధత వస్తుంది, కోర్టుల నుంచి కూడా మనము ఒక న్యాయబద్ధంగా ఉంటుందనే అంశంతోనే మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ మీరు 9th షెడ్యూల్ మీరు చెప్పలేదు, మేము ఇవ్వనివ్వము, అసలు ముస్లింలు తీసేస్తే రాత్రికే మేము 42% అమలు చేస్తామని మాట్లాడే వాళ్ళు ఎక్కడ పోయారు, ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ మనం చెప్పింది కాదు. 1980లో మండల్ కమిషన్ రిపోర్ట్లో 52% ఉన్నటువంటి బీసీలో 8.4% ముస్లింలు ఉన్నారు, పేద ముస్లింలు ఉన్నారు. మనం ఇచ్చిన రిపోర్ట్ కాదు, 1980లో. దాని యుద్ధ ప్రతిపాదికగానే ఇవాళ బీహార్లో కావచ్చు, యూపీలో కావచ్చు, ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశంలో ఇవాళ ముస్లింలకు రిజర్వేషన్లు అమలు జరుగుతూ ఉంది. ఇవాళ మనం అంటా ఉన్నాం, వీళ్ళు పదే ఇవాళ బీసీల రిజర్వేషన్లపై మాట్లాడకుండా కాలుకి వేస్తే మెడకు వేస్తే కాలువలాగా ఇవాళ దీన్ని కాలయాపన చేసి నీరుగార్చే ప్రయత్నం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను, ఇవాళ అన్ని రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాలలో పేద ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు. దాదాపు వివిధ రూపాల్లో ఇక్కడ ఉన్నటువంటి దూదేకులు కావచ్చు, లేకపోతే ఫకీర్లు కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి కురేషులు కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో వివిధ పద్ధతుల్లో వాళ్ళు జీవనోపాధిని పొందుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక ఉన్నటువంటి స్థితిగతులను ఆధారంగా వివిధ రాష్ట్రాలు వాళ్ళని అధ్యయనం చేసి ఓబీసీల్లో చేర్చినటువంటి అంశం మనందరికీ తెలుసు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇవాళ ఈడబ్ల్యూసీని వాళ్ళు అనుకుంటే ఈడబ్ల్యూసీ కోసం ఎవరు పోరాటం చేయలేదు, ధర్నా చేయలేదు, ఎవరు అడగలేదు. అడగకముందే ఇవాళ ఈడబ్ల్యూసీని రాత్రికి రాత్రే 103 రాజ్యాంగ సవరణ చేసి ఇవాళ రాత్రికి రాత్రే క్యాబినెట్ ఆమోదం పొంది రాజ్యసభను పెట్టి ఎమ్మటే రాష్ట్రపతి ఉత్తర్వులు పెట్టి 2019లో జనవరి 7వ తారీఖున ఈడబ్ల్యూసీని ఏర్పాటు చేసి దాదాపు మనకు నెల రోజులంటే 15 రోజుల్లోనే
గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి అమలుపరిచినటువంటి పరిస్థితి. మరి ఎందుకు బీసీ రిజర్వేషన్ల పైన దాదాపు 3 నెలలుగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపితే ఇంతవరకు 7 సార్లు క్యాబినెట్ జరిగితే ఇంతవరకు ఈ బిల్లు పైన మీరు చర్చకి ఎందుకు రావట్లేదు? అంటే మీకు ప్రయోజనం లేదన్న. కాంగ్రెస్ ప్రభుత్వాలలో కాంగ్రెస్ తీసుకునే విధానాలలో మీకు ప్రయోజనం ఉంటే మీరు ఆలోచిస్తారు, మీకు ప్రయోజనం లేకపోతే దాన్ని మాట్లాడే విధంగా ఈరోజు బీజేపీ వైఖరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇవాళ ఆ వైఖరి కనబడతా ఉంది మనందరికీ అనడానికి ఇది నిదర్శనం. ఇవాళ తమిళనాడు తరహాలో దాదాపు 31 ఏళ్లుగా తమిళనాడు రాష్ట్రంలో 9th షెడ్యూల్లో చేర్చి అక్కడ విద్యా ఉద్యోగాలలో ఇవాళ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ ఫలాలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఆ తరహాలోనే ఇక్కడ మనం తెలంగాణలో కూడా అమలు జరగాలనేది మనం కోరుకుంటా ఉన్నాం. అంటే తమిళనాడుకు ఒక రాజనీతి, తెలంగాణకు ఒక రాజనీతి. తమిళనాడు కూడా ఈ దేశంలో అంతర్భాగంలో ఉన్నది కదా, మరి దాన్ని ఎందుకు మీరు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నాయకులు? నేను అంటా ఉన్నాను, ఈ తెలంగాణలో బీజేపీ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 6 ఎంపీలు ఉన్నారు, మొత్తం 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. మీరు ఈ యొక్క 42% తీసుకొచ్చినటువంటి తీర్మానానికి కావచ్చు, ఆర్డినెన్స్ కావచ్చు, మీరు దీన్ని గౌరవించి తీరాలే. దీన్ని అమలుపరిచే బాధ్యతను మీరు తీసుకోకపోతే భవిష్యత్తులో బీజేపీ పార్టీ కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు, బీసీల ప్రజల్లో మీరు తెలంగాణ రాష్ట్రంలో ద్రోహులుగా మిలిగిపోతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఒక కులగణన చేయాలి, ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు కూడా రాజకీయ ఫలాలు అందాలి, రాజకీయంలో వాళ్ళను కూడా ఈ యొక్క చట్టసభలలో వాళ్ళని భాగస్వాములు చేయాలనే ఆలోచనతోని దేశవ్యాప్తంగా ఒక సోషల్ జస్టిస్ ని తీసుకొని ఆయన ఉన్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆ విధానంలో అమలు కూడా భాగంగానే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ఇక్కడ కులగణన జరిగి రిజర్వేషన్ స్థానిక సంస్థలు అమలు చేయాలనుకుంటే దీన్ని మాత్రం వీళ్ళు ఇవాళ రాజకీయ కోణం కాకుండా మీరు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణంలో, ఇవాళ సామాజిక ఆర్థిక కోణంలో బీసీల స్థితిగతులను ఆలోచన చేసి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఇవాళ మీరు ఈడబ్ల్యూసీ అయితేనేమో రాత్రికి రాత్రే మీరు తీసుకొస్తారు, కానీ బీసీ రిజర్వేషన్లు వచ్చేవారికే మీరు మౌనం వహిస్తారు. అంటే ఈ దేశంలో రిజర్వేషన్ల వ్యతిరేకిగా, బీసీల వ్యతిరేకిగా, బడుగు బలహీన వర్గాల వ్యతిరేకిగా బీజేపీ పార్టీ అనేది రుజువైంది. ఇలా అనేక సార్లు అనేక వేదికలలో గతంలో బీజేపీ పార్టీ ఈ దేశంలో కులగణన అవసరం లేదని చెప్పారు, ఈ దేశంలో రిజర్వేషన్లు అమలే వద్దని చెప్పారు. కానీ అనివార్య పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక పోరాటంలో భాగంగానే ఒక ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి ఎక్కడైతే సోషల్ జస్టిస్ నినాదం ఎత్తుకుండో దాన్ని మళ్ళీ చెక్కు పెట్టేందుకు ఎమ్మటే బీజేపీ మేము కులగణన జలగణన చేస్తాం అని ఈ రకంగా మాట్లాడడం అంటే ఓటు బ్యాంకు రాజకీయాల ఆధారంగానే మీరు వ్యవహరిస్తారా? మేము కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఓటు బ్యాంకు రాజకీయంలో చూడట్లేదు. సామాజికంగా, ఆర్థికంగా ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ఒక సోషల్ జస్టిస్ గా ఒక సోషియో ఎకానమిక్ చేయాలి. తెలంగాణలో కూడా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అంతే, వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేయాలనే ఒక ప్రధానమైన ఆకాంక్షతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క గొప్ప నిర్ణయం తీసుకుందనే అంశాన్ని కూడా మీ అందరికి చెప్తా ఉన్నాను. కాబట్టి 3 నెలలుగా మీరు కాలయాపన చేసి 2 బిల్లులు పంపిస్తే ఆ బిల్లులపైన ఇంతవరకు ఒక కేబినెట్ చర్చ లేదు, కనీసం ఒక రివ్యూ లేదు. కనీసం ఎట్లా ఈ తెలంగాణలో ఇంత అద్భుతంగా, ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకొని అనేక సార్లు కేంద్రం దృష్టికి వెళ్ళిన దానిపైన మీరు మాట్లాడకపోవడం అనేది ఇది చాలా సిగ్గుచేటు, ఇది చాలా బీసీలను ఒక కించపరిచినట్లే అనే ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. 1900 ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 1992లోనే
సుప్రీంకోర్టు చెల్లదని చెప్తే కూడా మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 103 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆగమేఘాల మీద చేశారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, బీసీలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ 42% కూడా తమిళనాడు తరహాలోనే ఈ విధానాన్ని అమలు చేయండి, ఒక చట్టబద్ధత కల్పించండి, ఇక్కడ ఒక గొప్ప అవకాశం ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ దీనిపైన కనీసం వాళ్ళ వైఖరి కానీ వాళ్ళ విధానాలు కానీ తెలుపుకోవడం అనేది ఒక దారుణమైన అంశం. దీని